హాయ్ ఎవరిబడి, దిస్ ఇస్ చిరంజీవి ఫ్రమ్ కడప. ఈరోజు మనము నీతి ఆయోగ్ గురించి తెలుసుకుందాం. నీతి ఆయోగ్ గురించి తెలుసుకునే ముందు ఈ కాన్సెప్ట్ గురించి మనం అవగాహన చేసుకోవాలి. ఎట్లాగంటే ఒక కుటుంబంలో కొంతమంది ఉన్నప్పుడు, ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి తీసుకునే నిర్ణయం వేరు, అంతా కూర్చొని తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు సమస్యల పరిష్కారానికి దారి దొరుకుతుంది. భారతదేశంలో ప్రణాళికలు ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి అంటే ఒక ప్రణాళిక సంఘమే ఒక నిర్ణయం తీసుకొని ఆ భారతదేశాన్ని మొత్తానికి కూడా ఆ నిర్ణయాన్ని, ఆ పథకాలని అప్లై చేసే విధంగా ఉండేది. కానీ నేడు మనకు నీతి ఆయోగ్ అని ఒకటి పుట్టుకొచ్చింది. ఇదేంటంటే రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండే లెఫ్టినెంట్ గవర్నర్లతో మరియు వాళ్ళ ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పడి కొంతమంది మేధావులు కలిసి ఏ రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎలాంటి పథకాలు అవసరం అని చెప్పి ఒక నిర్ణయాత్మకమైన ప్రణాళికను రూపకల్పన చేసుకునే దానికోసం వచ్చిన మహత్కర ఒక పథకమే నీతి ఆయోగ్ అనేది. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ది నీతి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దాని మనము అర్థం ఏంటంటే విధానాల రూపకల్పన సంఘం. ఇది ఒక సమైక్య భావనను తీసుకొస్తుంది. ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వచ్చి కూర్చొని వాళ్ళ ఏ రాష్ట్రాల్లో వివిధ సమస్యలు ఉంటాయి, ఒకే సమస్య ఉండదు. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే, ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి వాళ్ళకు సమస్యలు వాళ్ళకు తెలుసు. ఇంటి యజమానిగా సమస్య తీర్చే నేను అందరికీ నా విషయాలు తెలుసు అని కాకుండా వాళ్ళని కూర్చోబెట్టుకుని అడిగినప్పుడు వాని సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే అప్పుడు దానికి సలహాలు ఇవ్వడం, లేకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని చూపించడం, విజ్ఞానాలను నవకల్పనలు నెలకొల్పడం లాంటివి చేస్తాం. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి కూర్చొని ఒక సమావేశం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ సమావేశంలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్రాల యొక్క విషయాన్ని, వాళ్ళ రాష్ట్రాల యొక్క పరిస్థితులను చెప్పినప్పుడు ఆ రాష్ట్రాలకు కావలసిన అవసరాలు ఏంటివి, దానికోసం కొంతమంది మేధావులు ఉంటారు. అగ్రికల్చర్ సైడ్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ సైడ్ కావచ్చు, పారిశ్రామిక రంగం పైన డెవలప్మెంట్ కావచ్చు, ఇలాగా కొంత మేధావుల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఈ రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రంలో ఇలా చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రంలో ఈ విధానాన్ని పాటిస్తే అభివృద్ధి చెందుతుందని మేధావుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్రాభివృద్ధికి, అలాగే ఎప్పుడైతే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయో దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే భావనతో వచ్చిన ఏకైక ఒక నీతి ఆయోగ్ మాత్రమే. ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు మొదటి సమావేశం జరిగిపోయింది, దీని యొక్క విధానం ఏంటి, ఎవరు అధ్యక్షుడు, దీని నిర్మాణం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఇది 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటైంది. దీని మొదటి సమావేశము 2015 ఫిబ్రవరి 6వ తేదీన జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వాములు చేయాలని, రాష్ట్రాలకు మేధోపరమైన సలహాలు ఇవ్వాలని దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం ఏంది దీనికంటే రాష్ట్రాలకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, అలాగే రాష్ట్రాలను ఈ ప్రణాళికల్లో కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటయ్యింది. మనం కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని చదువుకోవాలి. ఒక కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు, ఒక దేశంలో ఒక ఊరిలో సమస్య ఉన్నప్పుడు
ఆ ఊర్లో సర్పంచ్ కాకుండా ఆ ఊర్లో ఉండే వార్డ్ మెంబర్స్తో కూడా కూర్చొని డిస్కస్ చేస్తే పంచాయతీలు సంబంధించిన పంచాయతీ సంబంధించిన విలేజెస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. మీ ఊర్లో ఏమో సమస్య ఉందమ్మా, కరెంటు సమస్య ఉంది. మీ ఊర్లో ఏ సమస్య ఉందమ్మా, రోడ్లు లేవు. మీ ఊరు ఏమో సమస్య ఉందమ్మా, వాటర్ సమస్య ఉంది అని చెప్పుకుంటే అలా వార్డ్ మెంబర్స్ని కూర్చోబెట్టుకుని పంచాయతీ ఒక సర్పంచ్ కూర్చొని సలహాలు తీసుకొని ప్రతి విలేజ్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ పంచాయతీ మొత్తం కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా భారతదేశం డెవలప్ అవ్వాలంటే కేవలం ఒక ప్రణాళిక సంఘం ఉంది, వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి వాళ్ళు కొన్ని పథకాలు పెట్టి దాన్ని గట్టిగా అన్ని రాష్ట్రాలపైన దోషివేసి రాష్ట్రాలు డెవలప్ కాకుండా కొన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతూ అసమానతలకు తావు ఇస్తున్న సమయంలో నీతి ఆయోగ్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల సలహాలు తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇలా మేధావుల యొక్క సహాయం తీసుకుంటే అప్పుడు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతుంది. దాని నినాదమే స్ట్రాంగ్ నేషన్ విత్ స్ట్రాంగ్ స్టేట్స్. స్ట్రాంగ్ నేషన్ విత్ స్ట్రాంగ్ స్టేట్. ఎప్పుడైతే రాష్ట్రాలు బలపడతాయో కేంద్రం కూడా బలపడుతుంది అనే విధానం, అనే ముఖ్య ఉద్దేశం దీని యొక్క నీతి ఆయోగ్. ఆర్ యు అండర్స్టాండ్ ఎవరిబడి? రైట్. సో దీని నిర్మాణం ఎలా ఉంది చూద్దాం. దీని అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు అండి. దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. దీనికి ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు, అతడు ప్రధానమంత్రి చేత నియమింపబడతాడు. ఉపాధ్యక్షుడు అనేవాడు ప్రధానమంత్రి చేత నియమింపబడతాడు. ప్రస్తుతం మనకు రాజీవ్ కుమార్ ఇస్ ద మన ఉపాధ్యక్షుడు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. దీంట్లో కొంతమంది శాశ్వత సభ్యులు ఉంటారు. దీంట్లో మ్యాక్సిమం శాశ్వత సభ్యులు ఎంతమంది అంటే 5 మెంబర్స్. ఎంతమంది? 5. దీంట్లో శాశ్వత సభ్యులు 5. ప్రస్తుతం 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే రమేష్ చంద్, వివేక్ దేబ్రాయ్, సారస్వత్ అండ్ వికే పాల్. ఈ 4 మీకు గుర్తు రాలేదనుకోండి, నేను దీనికి ఒక కోడ్ తయారు చేశాను, అది మీరు అర్థం చేసుకోగలరు. రైటా? ఏం లేదండి, రమేష్ అనే వ్యక్తి ఒక దబరా అంటే ఇక్కడ ఈ లాంగ్వేజ్లో ఒక పాత్ర తీసుకొని దబరా తీసుకొని ఆ దబరాలో సారా పాలు కలుపుకొని తాగాడు. ఒక దబరా ఉంది. రమేష్ అనే వ్యక్తి దబరాలో సారా పాల్ కలుపుకొని తాగాడు. వీడు ఒక విచిత్రమైన వ్యక్తి. సారా పాలు కలుపుకొని తాగాడు. ఇందులో మనకి కోడ్ వచ్చింది. ఈ కోడ్ రమేష్ ఈజ్ ద 1 మెంబర్, శాశ్వత సభ్యుడు. దెబ్రా అంటే దెబ్రాయ్, వివేక్ దేబ్రాయ్. సారా మీన్స్ సారస్వత్, పాల్ మీన్స్ వికే పాల్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉండేది ఈ 4 మెంబర్సే మన శాశ్వత సభ్యులు, నీతి ఆయోగ్కి శాశ్వత సభ్యులు. ఇలా గుర్తుపెట్టుకోండి. రమేష్ అనేవాడు దబరాలో మామూలుగా అయితే అందరు గ్లాస్లో మందు కలుపుకొని తాగుతారు. నేను అట్లా, నాకు అలవాట్లేదండి, మరి మీరు అట్లా అనుకున్నారు. దబరాలో కలుపుకొని తాగినాడు మహాత్ముడు, మేధావివాడు. సో అందుకని గుర్తుపెట్టుకోండి. దబరా అంటే దెబ్రాయ్, సారా అంటే సారస్వత్, పాల్ అంటే పాల్, వికే పాల్. సో వీళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు, 5 మంది సభ్యులు. ప్రస్తుతం ఉండేది 4 సభ్యులు ఉన్నారు. వాళ్ళే రమేష్ చంద్, వివేక్ దేబ్రాయ్, వికే సారస్వత్ అండ్ వికే పాల్. ఈయన వచ్చేసి అగ్రికల్చర్ మేధావి, ఎకానమిక్ మేధావి, ఆర్థిక మేధావి, డిఆర్డిఓ సైంటిస్ట్ అండ్ వికే పాల్ ఇస్ ద ఎయిమ్స్ డైరెక్టర్. తాత్కాలిక సభ్యులు గరిష్టంగా 2 ఉంటారండి. వీళ్ళు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటారు. వీళ్ళు కూడా విశ్వవిద్యాలయం నుంచి, అలాగే సాంకేతిక నిపుణులు వీళ్ళలో ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్. దీంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి మంత్రులు ఉంటారండి. మెయిన్గా 4 మంత్రులు. వాళ్ళు వచ్చేసి హోంశాఖ మంత్రి గ్యారంటీ, హోంశాఖ మంత్రి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అంటే వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి,
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అండ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి. ప్రస్తుతం హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాసుకోవాల్సిందే రాజ్నాథ్ సింగ్. అగ్రికల్చర్ ఆఫీసర్ రాధామోహన్ సింగ్, రాధామోహన్ సింగ్. వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్. ఫైనాన్స్ మినిస్టర్ మన అరుణ్ జైట్లీ. అరుణ్ జైట్లీ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్. రైల్వే మినిస్టర్ పిఎస్ గోయల్. పిఎస్ గోయల్ ఇంతకుముందు వేరే ఉన్నారు కదా, ఇప్పుడు మారిపోయారు. పిఎస్ గోయల్ ఇస్ ద వీళ్ళు. ఈ శాఖలు మాత్రం ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు ఈ శాఖలు. వీళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ పేరు పెట్టుకోవాలి మనం, ఇంక్లూడింగ్ దట్ నేమ్స్. చేంజ్ ద నేమ్స్. నౌ సిఇఓ నిర్దిష్ట కాలానికి ఉంటాడు. ప్రస్తుతం అమితాబ్ కాంత్ ఈజ్ ద అవర్ సిఇఓ ఆఫ్ ది నీతి ఆయోగ్. ముందుగా సింధు శ్రీ కుల్లర్ మొట్టమొదటి సిఇఓ ఆఫ్ ది నీతి ఆయోగ్. గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి ఎవరు లేదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ప్లస్ లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళంతా కూడా గవర్నింగ్ బాడీ అంటారు, గవర్నింగ్ బాడీ. నెక్స్ట్ వన్ అడ్వైజర్స్ ఇస్ ద జితేంద్ర, అలోక్, రతన్ పి వాటల్. జార్ అని గుర్తుపెట్టుకోండి, గుర్తొస్తుంది. జే ఫర్ జితేంద్ర, ఏ ఫర్ అలోక్ అండ్ ఆర్ ఫర్ రతన్ పి వాటల్. జేఆర్ జార్ అని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ఇన్వైటీస్ వచ్చేసి ఆయా రంగాల్లో నిష్ణాతులు ప్లస్ నితిన్ గడ్కరీ, తావర్చంద్ గెహ్లాట్ అండ్ స్మృతి ఇరానీ జౌల్ శాఖ మంత్రి. నితిన్ గడ్కరీ రోడ్లు భవనాల శాఖ మంత్రి కేంద్ర. దీని నినాదం వచ్చేసి స్ట్రాంగ్ నేషన్ విత్ స్ట్రాంగ్ స్టేట్స్. స్వభావం ఏంటి అంటే నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు సాంకేతిక సలహాలు ఇవ్వడం మరియు సహకార సమైక్యను అభివృద్ధి పరచడం మరియు అక్కడుండే రాష్ట్రాలకు మధ్యలో ఉండే ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూర్చొని సమస్యల పరిష్కారాని కోసం మనము దీని స్వభావం వస్తుంది, దీని స్వభావం తెలియజేస్తుంది. నీతి ఆయోగ్ స్వభావం ఏంటంటే ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రి పోయినప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గర వాళ్ళ మధ్యలో ఉండే సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవచ్చు, సామాఖ్య స్వభావాన్ని పెంచుకోవచ్చు, సహకార సమైక్యాన్ని పెంచుకోవచ్చు, సాంకేతిక సలహాలు కూడా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు కావచ్చు. ఇవి మీకు అర్థమయ్యే విధంగా మేము చెప్పాము. మీరు నీట్గా అనాలిసిస్ చేసి చదువుకోవాలి.